అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. కృష్ణా పల్స్ హైదరాబాద్ తరపున రిప్రజెంట్ చేస్తున్నానండి. ఈరోజు మీ ముందుకు అన్ని గోల్డ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చానండి. అన్ని సింపుల్ చైన్స్ అనమాట. కొన్ని లేటెస్ట్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చాను. ఒక సింపుల్ బ్రేస్లెట్ లాంటిది కూడా తీసుకొచ్చాను అనమాట. ఒకసారి వాటిని ఓవర్ వ్యూ చూసి తర్వాత మన బ్రాండ్ నేమ్ గురించి తెలుసుకుందాం. సో సింపుల్ ఇయర్ రింగ్స్ విత్ రష్యన్ ఎమరాల్డ్ తోటి అనమాట. హ్యాంగింగ్ బాగున్నది. ఇంకోటి అనమాట మనకి కాస్త డిజైన్ లాగా వచ్చి బుట్టలాగా వచ్చింది అనమాట. షాండియర్ డిజైన్లో రూబీస్ తోటి. సో ఇంకో బ్యూటిఫుల్ చైన్ అండి. ఈసారి ట్రెడిషనల్ చైన్స్ తీసుకొచ్చాను లైట్ వెయిట్లో అనమాట. 3 రోస్ బాగుంటుంది. ఇది బస్రా పల్స్ అండి. ఇంకోసారి చాలామంది అడుగుతున్నారు బస్రా పల్స్లో ఒకసారి చూపించండి అనమాట అది. సో ఇంకో బ్యూటిఫుల్ రాణి హార్ట్ టైపే మనకి స్మాల్ వెయిట్లో ట్రెడిషనల్ది. సో ఇంకో మోడర్న్ కమ్ ట్రెడిషనల్ అనమాట విత్ మోగనైట్ స్టోన్స్ తోటి మిల్కీ వైట్ పల్స్ తోటి రూబీ స్టోన్ పైన డిజైన్ ఎన్గ్రేవ్ అయ్యిందండి. నీట్గా పెండెంట్. జెంట్స్ కూడా వేసుకోవచ్చు, పిల్లలు కూడా ధోతి ఫంక్షన్స్ అలాంటప్పుడు. సో ఇంకొక ట్రెడిషనల్ అండి. ఇది కూడా జెంట్స్ వేసుకోవచ్చు. డోరీ అది పెట్టుకొని మంచి యాంటిక్ ఫినిష్లో పికాక్స్ లాగా ఇచ్చాము. స్మాల్ పల్స్ ఇచ్చామన్నమాట మనకి సీ ట్విస్టెడ్ పల్స్. సో ఇంకొక వండర్ఫుల్ చైన్ అండి విత్ కాకమూతి పల్స్ తోటి పెండెంట్ అనమాట విత్ రియల్ స్టోన్స్ తోటి. ఇదన్నా ట్విస్టెడ్ అనమాట. మధ్యలో గోల్డ్ బీడ్స్ ఇచ్చాం. సో ఇంకొక సింపుల్ చైన్ డైలీ వేర్ అయినా ఆఫీస్ వేర్కి కానీ సీజెట్స్ తోటి మంచి గ్లిటరింగ్ వస్తుంది. సో ఇంకో వండర్ఫుల్ బ్రేస్లెట్ అండి. ఇది చాలా లేటెస్ట్గా వచ్చిందనమాట. ఓపెన్ బుల్ బ్రేస్లెట్. ఇలాంటి 2 కూడా ఉన్నాయన్నమాట. ఒకటి చూస్తున్నాను నేను. కింద ఏమన్నా మ్యారేజెస్కి అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకొక బొట్ట అనమాట మనకి కాస్త పోల్కి ఇచ్చి నీట్గా ఇచ్చారనమాట ట్రెడిషనల్ డిజైన్. సో ఇంకోటి లక్ష్మీదేవి వచ్చిందనమాట. యాంటిక్ ఫినిష్లో ఇయర్ రింగ్స్ ఇచ్చాం విత్ రైస్ పల్స్ తోటి. సో ఇంకో కాకామోతి పల్స్ తోటి కింద బీడ్స్ తోటి హ్యాంగింగ్ ఇచ్చాం అనమాట. పల్స్ అండ్ రూబీస్ తోటి అనమాట. సో ఇంకొక సౌత్ సీ పల్ తోటి ఇచ్చాము. ఒక చిన్న స్టడ్ వచ్చి మంచి డిజైన్ లాగా పైన మిల్కీ వైట్ పల్ కింద సౌత్ సీ పల్. ఇంకొక కాకమూతి నక్లీస్ అనమాట. లేటెస్ట్గా వచ్చిందని చూస్తున్నాం. చాలా బాగుందండి. లేటెస్ట్ డిజైన్ అనమాట. డీసెంట్గా ఉంటుంది. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన బ్రాండ్ నేమ్ ఏంటి, మన బ్రాండ్ తోటి ఎలా కమ్యూనికేట్ కావాలో చూద్దామండి. మన బ్రాండ్ నేమ్ కృష్ణా పల్స్ అండి. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉందన్నమాట. ఫ్లాగ్షిప్ స్టోరు. ఇంకొక స్టోర్ వచ్చేసి మనకి కోకాపేటలో కూడా ఉంది. ఇంకొక 4 స్టోర్స్ ఉన్నాయండి. హెచ్ఐసిసి నవాటెల్లో మనకు ఉన్నాయన్నమాట. ప్లస్ ఓల్డ్ సిటీ పత్రగట్టి ఏరియాలో ఉన్నదనమాట నియర్ చార్మినార్. ఇంకోటి హోటల్ తాజ్ కృష్ణాలో ఉందండి. మంచి స్టోర్ అనమాట. మీరు ఎక్కడైనా పర్చేజ్ చేయొచ్చండి. కస్టమర్స్ విజిట్ చేయాలంటే సేమ్ టైమింగ్ అండి. అన్ని స్టోర్స్ మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8:30 దాకా అనమాట. సో మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉందని అనమాట. అది కూడా ఫ్రీయే. కస్టమ్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలి. కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదే డొమెస్టిక్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి. మన వాట్సాప్ నెంబర్ అండి 8499011111 అనమాట. ఇది ఎప్పుడన్నా మీరు కాంటాక్ట్ చేయాలంటే ఏదైనా కొరీస్ కావాలన్నా దీన్ని మీరు అడిగితే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా టీం 24 hours అవైలబుల్ ఉంటారని మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తారనమాట. అంతే కనుక మన దగ్గర ఒక గోల్డ్ స్కీమ్ ఉందండి. కనక వృక్షం అని 10+1 స్కీమ్ అనమాట. మంచి ఆఫర్లు ఇస్తున్నారు. ఒకేసారి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదండి. ఒకేసారి పర్చేజ్ చేయడం కష్టం కాబట్టి ఇలా పర్చేజ్ చేస్తే మంచి ఆఫరింగ్ ప్రైస్ కూడా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చూద్దాం ఈరోజు. బ్యూటిఫుల్ అండి. ఫస్ట్ ద ట్రెడిషనల్ సెట్ తోటి చూద్దాం. లాంగ్ సెట్ అండి. బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చాము. మంచి రూబీస్ తోటి అనమాట. బాగా బ్రైట్ లుక్ వస్తుంది. రూబీస్ సీజెట్స్ స్మాల్ పల్స్ అండి. షాంపెయిన్ కలర్ పల్స్ అనమాట. కొద్దిగా అనీవెన్గా ఇచ్చి మంచి న్యాచురల్ లుక్ ఇచ్చారు. ఇన్సైడ్ అంతా గోల్డ్ తీగతోటి అల్లిందేనండి. ఇది మా డిజైన్ వచ్చేసి మా యూనిట్లో తయారైందేనండి. ఇలాంటి మోడల్ ఇదివరకు హెవీ వెయిట్లో వచ్చేవన్నమాట. ఇప్పుడు ఏంటంటే బాగా గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి లైట్ వెయిట్లో చేయడానికి చూస్తున్నాం అనమాట. అల్ట్రా లైట్ వెయిట్ జ్యువెలరీ లాగా అనమాట. ఇక్కడ మధ్యలో 4 వైట్ స్టోన్స్ ఇచ్చామన్నమాట. మంచి గ్లిటరింగ్ దూరానికి కనపడటానికి. చూడండి ఇక్కడ ఈక్వల్ వచ్చి ఇక్కడ కాస్త స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా మనకి ఇలా వచ్చిందనమాట. కింద పెండెంట్ కూడా 2 వరుసలు ఇచ్చారు. ఒకటి ఇలా అనమాట, ఇంకోటి రౌండ్ షేప్లో, ఒకటి వర్టికల్ షేప్లో ఇచ్చారు. చాలా బాగుందండి. కింద డ్రాప్ పల్స్ మిల్కీ వైట్ డ్రాప్ పల్స్ హ్యాంగ్ చేశారు. మధ్యలో సీజెట్స్ రూబీస్ ఇచ్చామన్నమాట. ఇక్కడ పెద్ద రూబీ కట్ స్టోన్ ఇచ్చాం. కింద మిల్కీ వైట్ పల్స్ కూడా క్యాప్ ఇచ్చామన్నమాట. బ్యూటిఫుల్ సెట్ అండి. చాలా లేటెస్ట్. ఇందులో చాలా వెరైటీస్ వచ్చినాయి అనమాట. రెడ్డే కాదు, గ్రీన్, బ్లూ, మల్టీ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకేదో మీ ఓన్ డిజైన్ ఉన్నా కూడా మేము 10 to 15 daysలో మీకు తయారు చేసి ఇస్తామన్నమాట. దీని వెయిట్స్ అండి చూద్దామండి ఒకసారి. వెయిట్స్ ప్రైస్ గ్రాస్ వెయిట్ 32 grams అండి. నెట్ వెయిట్ వచ్చేసి 17 grams అనమాట. ప్రైస్ చాలా రీజనబుల్ అండి. అరౌండ్ 2,30,000 రేంజ్లో బాగుందన్నమాట. ఇది యాక్చువల్ ప్రైస్ కాదండి. మీరు యాక్చువల్ ప్రైస్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఎగ్జాక్ట్ ఈ రోజు ఉన్న రేట్ ప్రకారం ఇస్తారనమాట. గోల్డ్ ఏంటంటే రోజుకి డిఫరెన్స్ వస్తుంది. 100 రూపీస్ 80 రూపీస్ అట్లా. సో దాన్ని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం అన్నమాట. మనం కరెక్ట్గా ఇది ప్రైస్ అనమాట. మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేస్తే అప్పుడు ఎంత రేట్ ఉంటే దాని ప్రకారము చెప్తా అనమాట. ఆ రోజు ఉన్న ఆఫర్లు కూడా చెప్తా అనమాట. ఫెస్టివల్ సీజన్ రాబోతుంది కదండి. దసరా, దివాళీ ప్లానింగ్ ఉన్నవాళ్ళు మంచిగా ఇలాంటి కొత్త సెట్స్ వచ్చినాయి కాబట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి కాకుండా వీటికి మ్యాచింగ్గా మంచి ఇలాంటి స్టడ్స్ కూడా అనమాట. ఇది మహానటి స్టడ్స్ అంటారు.
మంచి రూబీ ఎమరాల్డ్ వచ్చి పల్స్ తోటి అనమాట. డీసెంట్గా ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. ఇలా పెట్టుకుంటాయి అనమాట, అంతా ఒక ట్రెడిషనల్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటాయండి. ప్యూర్లీ 22 క్యారెట్స్ గోల్డ్ అండి, హాల్ మార్క్ ఉంటుంది. ఇది ముంబై స్క్రూ తోటి అనమాట. మనకు అంటే పుషింగ్ అయినా చెన్నై స్క్రూ అయినా చేస్తాను అనమాట. సింపుల్ స్మాల్ సైజులో ఇలాంటి పెద్ద సైజులు వచ్చినాయి, కానీ స్మాల్ సైజ్ మీడియం సైజ్ ఇప్పుడైనా రావటము. దీని వెయిట్స్ వచ్చేసి మనకి 10 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉందండి. నెట్ వెయిట్ 6.2 గ్రామ్స్ ఉంది. ప్రైస్ అరౌండ్ 90,000 రేంజ్ అండి. 90,000 రేంజ్లో బ్యూటిఫుల్గా ఉంది. యాజ్ అ సెట్ కొంటే ఇంకా స్పెషల్ ఆఫర్ ఉంటుందండి, లేకపోతే ఇండివిజువల్ కూడా కొనొచ్చు. లేదా హ్యాంగింగ్ కావాలన్నా కూడా హ్యాంగింగ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో ఇంకొక సెట్ అండి, సింపుల్ అనమాట. మనం పిల్లలకు కూడా ధోతి ఫంక్షన్స్ అట్లా జెంట్స్కి కూడా వేయచ్చు అనమాట. డోరీ పెట్టి లాంగ్ లెంత్ వస్తుంది అప్పుడు అనమాట. కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. రెడ్ గ్రీన్ ఎప్పుడు చూస్తుంటాం కదా, ఇక్కడ బేబీ పింక్ కలర్ ఇచ్చామన్నమాట. అంటే మోగనైట్ స్టోన్స్, న్యాచురల్ స్టోన్స్ అనండి, మధ్యలో గోల్డ్ నక్షి బాల్స్ లాగా ఇచ్చామన్నమాట. థిక్ పాలిష్ ఇచ్చాము, యాంటిక్ పాలిష్ కాకుండా అనమాట. మంచి షైనింగ్ పాలిష్ ఇచ్చామన్నమాట. ఇక్కడ రూబీ బీడ్స్, దీనిపైన కూడా అన్కట్ రూబీ ఇచ్చి పెద్దది, దానిపైన డిజైన్ ఎన్క్రేవ్ చేస్తాం అనమాట. కింద మాగ్నైట్ బీడ్స్ మళ్ళీ హ్యాంగింగ్ చేస్తాం. వాటికి కూడా క్యాప్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ స్మాల్ టైనియస్ట్ పల్స్ యూజ్ చేసాం అనమాట. ప్యూర్లీ 22 క్యారెట్స్ గోల్డ్ ఏనండి. వెనక కూడా డోరీ పెట్టుకుంటే ఇంకా లెంత్ వస్తుంది అనమాట. హాల్ మార్క్ ఉంటుందండి ప్రతి. దీని వెయిట్స్ వచ్చేసి మనకి ఇందులో కూడా చాలా డిజైన్స్ వచ్చినాయండి, 4-5 డిజైన్స్ అనమాట. మీరు కాంటాక్ట్ అయితే లేదా స్టోర్కి వస్తే చూపిస్తారు. దీని గ్రాస్ వెయిట్ 28.7 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ 10 గ్రామ్స్ దాకా ఉంది. 1,57,000 రేంజ్లో అనమాట. 157లో మంచిగా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. అది ఇట్లా మనకు కావాలంటే ఇలాంటి హ్యాంగింగ్ కూడా రూబీ సౌత్ సీ తోటి అనమాట. ఒక స్టడ్ వచ్చి బ్యూటిఫుల్గా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది పుషింగ్ టైప్ అనమాట, 22 క్యారెట్స్ అనమాట. కింద సౌత్ సీ చూడండి, మంచి గోల్డిష్ కలర్లో నీట్గా ఉందన్నమాట. ఇండివిజువల్గా కూడా ఉండొచ్చు. మధ్యలో రూబీ చుట్టూతా రౌండ్కి ఇచ్చామన్నమాట. స్మాల్ బీడ్స్ ఇచ్చి పైన సింపుల్ స్టడ్ ఇచ్చాం, ఫ్రెష్ వాటర్ పళ్ళు. ఇది వచ్చేసి మనకి 12 గ్రామ్స్ ఉందండి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ 7.5 గ్రామ్స్ ఉందన్నమాట. ప్రైస్ అరౌండ్ 1,10,000 రేంజ్లో అనమాట. బ్యూటిఫుల్ పీస్. ఎవరికైనా ఏమైనా నచ్చితే ఫొటోస్ తీసుకొని మా టీంని అప్రోచ్ అయితే దానికి రిలేటెడ్ డిజైన్స్ చూస్తారండి, లేకపోతే ఎగ్జాక్ట్ ప్రైస్లు అవే చెప్తారనమాట. ఇంకా ఏంటంటే ఒక్కొక్క పీసే ఉంటుంది కాబట్టి తయారవ్వాలంటే 10-15 డేస్ పడుతుంది. మీరు అంత టైం లేదంటే మీరు ఇమీడియట్లీ ఏదైనా అడ్వాన్స్ అలా ఇచ్చేది బ్లాక్ చేయొచ్చండి. కాంటాక్ట్ చెప్తే మీకు పక్కన సైడ్న పెడతాను అనమాట మీ కింద. ఎందుకంటే సేల్ అయిన తర్వాత మళ్ళీ 15 డేస్ పడుతుంది కాబట్టి. సో ఇంకో బ్యూటిఫుల్ అండి, బస్రా చైన్. ఎన్నిసార్లు చూసినా కూడా చాలామంది ఇష్టపడతారు, కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది బస్రా పల్స్ అంటే అనమాట. ఇవి కూడా బిలో 0 సైజ్ 3mm బిలో సైజ్ కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్ ఏనండి. అబోవ్ 3mm అయితే కనుక ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది, క్రోర్స్లో వెళ్తుంది అనమాట బస్రా పల్స్. ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి అనమాట. 3,000 రూపీస్ పర్ క్యారెట్ అలా ఉంటుంది. ఇంకా ఆఫర్ కూడా ఇస్తాం అనమాట. ప్యూర్లీ 22 క్యారెట్స్ గోల్డ్లో మొత్తం చాలా రోస్ అండి ఇవి. ఇది 22 క్యారెట్స్ అండి. మనకి గ్రాస్ వెయిట్ 56 గ్రామ్స్ అనమాట. నెట్ వెయిట్ 45 గ్రామ్స్. అరౌండ్ 7 lakhs రేంజ్లో అనమాట. అరౌండ్ 7 lakhs రేంజ్లో బ్యూటిఫుల్ పీస్. కొంతమంది మాకు బస్రా పల్సే కావాలంటారు కదండి. న్యాచురల్ బస్రా అనే సిటీ నుంచి వస్తాయండి ఇరాక్లో. ఇప్పుడు ప్రొడక్షన్ లేదు కాబట్టి న్యూ ప్రొడక్షన్ ఉన్నాయే మళ్ళీ రొటేషన్ అవుతున్నాయి కాబట్టి దీని ఆక్షన్లో కొని దానిపైన ప్రాఫిట్ వేసి అమ్ముతారండి. దానివల్ల ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట బస్రా పల్స్ అనేది. ఇంకా ఇవి రీజనబుల్ ప్రైస్ అండి, స్మాల్ సైజ్ కాబట్టి. హెవీ సైజ్ అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. 7 lakhsలో మంచి బ్యూటిఫుల్గా వచ్చిందండి. చాలా రోస్ ఉన్నాయన్నమాట. మనకి ఇందులో కొంచెం తక్కువ రోస్ కావాలంటే ఇంకాస్త ప్రైస్ తగ్గుతుంది అనమాట. ఇందులో ఏంటంటే హెవీగా ఎక్కువ రోస్ వేసుకుంటేనే యాక్చువల్లీ బాగుంటుంది అనమాట. మనకి ఇలాంటి దానికి ట్రెడిషనల్గా ఏదైనా ఇయర్ రింగ్ కావాలన్నా కూడా ఇలా లక్ష్మీదేవి వచ్చి నక్షి డిజైన్లో బాగా హాఫ్ చాంద్ బాలి టైప్లో అనమాట. స్మాల్ రూబీ బిట్స్ ఇచ్చాం, కింద రైస్ పల్స్ ఇచ్చాం అనమాట. చాలా బాగుందండి. ముంబై స్క్రూ తోటి డీసెంట్గా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ 8.2 గ్రామ్స్. అరౌండ్ 1,20,000 రేంజ్లో బ్యూటిఫుల్గా ఉందండి. ఇందులో కూడా చాలా కాన్సెప్ట్లు వచ్చినాయి. ఇది కాస్త డల్ ఫినిష్ అనమాట, యాంటిక్ ఫినిష్లో ఇచ్చాం కాబట్టి ఇలా ఉందన్నమాట. ఇంకా మెయిన్ షైనింగ్లో కావాలన్నా, మంచి రోజ్ గోల్డ్ ఫినిష్లో కావాలన్నా కూడా ఇంకా చాలా వచ్చినాయి ఇందులో డిజైన్స్. సో ఇంకొక సింపుల్ దండి, మనకి రాణి హార్ట్ టైప్ స్మాల్ అనమాట, నక్లిస్ టైప్, హారం లాగా కాకుండా సింపుల్ నక్లిస్. డోరీ పెట్టుకుంటే ఇంకా లెంత్ పెరుగుతుంది, లేదా బ్యాక్ సైడ్ చైన్ ఉందండి, అది ఇంకా లెంత్ పెంచుకున్నా కూడా మనం ఇంకా బాగుంటుంది అనమాట. ఇది నక్లిస్ టైప్ ఇచ్చాం. ఇందాక ఫస్ట్ చూపించిన హారం టైప్ అండి. స్మాల్ మల్టీ కలర్ ఇచ్చాం, రెడ్ గ్రీన్. ఫస్ట్ చూపించింది రెడ్, ఇది రెడ్ గ్రీన్ ఇచ్చాం. కింద మిల్కీ వైట్ డ్రాప్స్ అరేంజ్ చేసాం అనమాట. ఈ మధ్యలో ఇక్కడ రూబీ 4 బీట్స్ లాగా ఇచ్చామన్నమాట, బ్రోచెస్ లాగా. చాలా బాగుంది. పైన కూడా మనకి స్టార్టింగ్ కూడా మంచి చుట్టూ రౌండ్ లాగా ఇచ్చి సీజర్స్ తోటి వచ్చి మధ్యలో గ్రీన్ ఇచ్చామన్నమాట. చాలా బాగుందండి, నీట్గా డీసెంట్గా అనమాట. చాలా లైట్ వెయిట్లో వేసుకుంటే మాత్రం నెక్ పైన చాలా హెవీ లాగా నీట్గా ఉంటుంది అనమాట.
ఇది గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ ఉంది. ప్రైస్ 1,80,000 రేంజ్లో అండి. 1.8లో మనకి నీట్గా వచ్చింది. గోల్డ్ అనేది రోజు రోజుకి పెరుగుతుందండి. ఎప్పుడు కొంటే అప్పుడు బెటర్. ఇంకా ఉండే కొన్ని ఫ్యూచర్ 15,000, 18,000, 20,000 అయిన తర్వాత అయ్యో ఇంత రేట్ అయిందని బాధపడే బదులు ఇప్పుడు 10,000 రేంజ్లో ఉంది కాబట్టి కొనుక్కోవటం చాలా బెటర్ అనమాట. గోల్డ్ అనేది ఎప్పుడు లాస్ కాదండి. ఎంత ఎక్కువ కొనిపెట్టుకుంటే అంత బెటర్ అనమాట. క్యాష్కి అంత వాల్యూ ఉండదండి. క్యాష్ కంటే గోల్డ్ పర్చేజ్ చేస్తే కనుక మీకు వాల్యూ త్వరగా పెరుగుతుంది అనమాట. దీనికి మ్యాచింగ్గా మనము ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మల్టీ కలర్లో రూబీ ఎమరాల్డ్ కొత్తగా వచ్చినాయండి. ఇది మిల్కీ వైట్ పల్స్ తోటి కింద రష్యన్ ఎమరాల్డ్ కట్ బీడ్స్ అండి, పైన ఇక్కడ రూబీ ఇచ్చి ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారనమాట. మంచి కాన్సెప్ట్ లాగా ఇలా మా డిజైనర్స్ డిజైన్ చేసి ఇలా ఇచ్చారనమాట. లేటెస్ట్ వర్షన్. టోటల్ వెయిట్ 16 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసి 5.3 గ్రామ్స్. ప్రైస్ అరౌండ్ 90,000 రేంజ్లో అనమాట. బిలో 1 lakh రేంజ్లో విత్ ముంబై స్క్రూ తోటి నీట్గా వచ్చిందనమాట. యాజ్ ఎ సెట్ లాగా కొనొచ్చు, అయితే ఇండివిజువల్గా కూడా కొనొచ్చు అండి. బాగుంది. మధ్యలో అంతా నైలాన్ థ్రెడ్ అనమాట. బ్యూటిఫుల్ పీస్ లేటెస్ట్గా వచ్చింది. Can we get only locket? Only locket means thank you ma'am for watching our live program. Only locket also you will get ma'am, but you need to place the order because this is as a chain. If you want only locket also we will give, but it takes around 7 days time. Please approach our WhatsApp number ma'am, then our team will tell you. So ఇంకో బ్యూటిఫుల్ నక్లీస్ అండి, కాకామోతిది. ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఫ్లేవర్ అనమాట. మన నేచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య మా డిజైనర్స్ అంతా నేచర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారండి. చాలా డిజైన్స్ లీవ్స్ లాగా, ఫ్లవర్స్ లాగా బాగా ఇవి చూడండి. చాలా నీట్గా చూడంగానే మనకు అర్థమవుతుంది అనమాట. నేచర్ లవర్స్కి ఇలాంటి డిజైన్స్ బాగా నచ్చుతుంది. చిన్న పెండెంట్ లాగా ఇచ్చామన్నమాట. ఇక్కడ కాకామోతి పల్స్ ఇచ్చాము, వాల్డ్ స్టైన్ ఈస్ట్ పల్స్, ఇక్కడ డ్రాప్ ఇచ్చామన్నమాట. ఇక్కడ స్మాల్ రూబీ బీడ్స్ గ్లిటరింగ్ కోసం ఇచ్చామన్నమాట. చాలా బాగుందండి. అంతా పువ్వు మొగ్గలు అట్లా వచ్చినట్టుగా నీట్గా వచ్చిందండి. బ్యాక్ సైడ్ మాత్రం చైన్ అనమాట, దానికి కూడా డిజైన్ ఇచ్చామన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ డోరీ ఉంది. ఇంకా చైన్ కావాలన్నా కూడా మీరు ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు. ఇది గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 25 గ్రామ్స్. ప్రైస్ అరౌండ్ 2,70,000. 2,70,000 అండి. బ్యూటిఫుల్ పీస్, చాలా బాగున్నది. చూడండి లేటెస్ట్గా వచ్చిందనమాట. ఇలాంటివి తయారు చేయడం కూడా కొద్దిగా కష్టం అనమాట, ఎక్కువ టైం పడుతుంది. సో మీరు కొనుక్కోవాలన్నప్పుడు ఉన్నప్పుడు ఆ పీస్ని కొనుక్కోవటమే చాలా బెస్ట్ అనమాట. ఈ ఆర్డర్ అనేసరికి ప్రాబ్లం ఏమొస్తుందంటే సేమ్ పీస్ కావాలన్నా కూడా కొద్దిగా చేంజ్ వస్తుంది అనమాట. 20% డిజైన్ చేంజ్ వస్తుంది. మనం ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టుగా రాదు. చాలామంది కస్టమర్లు అంటుంటారు మేము ఇలా చూసాము కానీ ఎగ్జాక్ట్లీ అలా రాలేదంటారు. కొంతమంది ఇంకా బెటర్గా కూడా వచ్చిందంటారు అనమాట. సో అది మనం చెప్పలేము. మనకి ఈ పీస్ నచ్చితే ఈ వర్షన్ యాజ్ ఇట్ ఈస్ కొనటం చాలా బెస్ట్ అనమాట. సో దీనికి మ్యాచింగ్గా ఇలాంటి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి, కాకామోతి పల్స్ తోటి లాంగ్ హ్యాంగింగ్ లాగా ఇచ్చాం డిఫరెంట్గా అని చెప్పి. ఇది మనకు వచ్చేసి గ్రాస్ వెయిట్ 18.5 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్. ప్రైస్ 2,10,000 అనమాట. 2,10,000లో బ్యూటిఫుల్గా జాలీ వర్క్ లాగా ఇచ్చాము. ప్యూర్లీ 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట. లేటెస్ట్గా వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయని అన్నీ ఒక ప్రోగ్రాంలో చూపించలేం కదా. ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ కొత్త స్టాక్ వస్తుంది. సో మీరు ఎప్పుడు స్టోర్కి వచ్చినా మీరు అన్నీ ఎక్స్పోజ్ చేయాలంటే అన్నీ చేయొచ్చు అనమాట స్టోర్కి వచ్చినప్పుడు. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ చైన్ అండి. ఇందులో ఈ మధ్య చాలా డిజైన్స్ వస్తున్నాయి, బాగా సేల్ అవుతుందని. ఇది కూడా ఇంకో లేటెస్ట్ వర్షన్ అండి. పీకాక్ లాగా వచ్చి కాకామోతి పల్స్ తోటి. ఇది కూడా అంతా నేచర్ని దృష్టిలో పెట్టుకొని చేసిందనమాట. పికాక్ పైన కూడా బ్లూ సఫైర్ స్టోన్స్ ఇచ్చాము. కన్ను దగ్గర ఏమన్నా రెడ్ రూబీ ఇచ్చామన్నమాట. కింద డ్రాప్ పల్స్ ఇచ్చాము. ఇక్కడంతా స్మాల్ సీ ట్విస్టెడ్ పల్స్ ఇచ్చామన్నమాట. అన్ఈవెన్ మిల్కీ వైట్ పల్స్. మధ్యలో గ్లిటరింగ్ కోసం గోల్డ్ చక్రీస్ ఇచ్చామండి. ఆ గోల్డ్ చక్రీస్ పైన కూడా ప్లెయిన్ కదనమాట, వాటి పైన కట్స్ ఇచ్చామన్నమాట. దానివల్ల దూరం నుంచి మంచి గ్లిటరింగ్ వస్తుంది అనమాట. ఏదైనా సన్ కింద వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే సాయంత్రం డిన్నర్ పార్టీస్కి అట్లా వెళ్ళినప్పుడు లైట్స్ వెళ్తుర్లో పార్టీల్లో బాగా గ్లిటరింగ్ వస్తుంది అనమాట. చూడటానికి సింపుల్గా ఉన్న బాగా లేటెస్ట్ డిజైన్ అండి అది. బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చాం. ఇది గ్రాస్ వెయిట్ 40 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్. ప్రైస్ అరౌండ్ 2,80,000 అనమాట. 280లో మంచిగా వచ్చిందండి. ఇలా మ్యాచింగ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా దొరుకుతాయి. కొంతమంది మ్యాచింగ్ వద్దు డిఫరెంట్ కావాలంటే డిఫరెంట్గా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ చూపిస్తాను. ఇంకొక ఈ ఒకటి అనమాట మనకి దీనికి మ్యాచింగ్ లాగా కూడా ఇలాంటివి పెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చి నేను చూస్తున్నాను అనమాట. కాకామోతి పల్స్ మధ్యలో రూబీ ఎమరాల్డ్ అనమాట. ఓకే చూడండి ఎగ్జాక్ట్ పెండెంట్ లాగా సేమ్ పీకాక్ రావాలి ఇయర్ రింగ్స్ అన్నా కూడా అది కూడా ఉందండి. కొంతమంది అంత హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టపడరు అనమాట. ఇయర్ రింగ్స్ సింపుల్గా కావాలంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. మా యూనిట్లో తయారైంది అనమాట. హాల్ మార్కు, హెచ్ఓఐడి కోడ్ అన్నీ ఉంటాయండి. అంతేకాకుండా మనము ఓల్డ్ గోల్డ్ కూడా తీసుకుంటామండి. మా దగ్గర ఎటువంటి కటింగ్ ఉండదు అనమాట. ఓల్డ్ గోల్డ్ మీరు ఇస్తే కనుక
టోటల్ వాల్యూ ఇస్తాం అనమాట దానికి మిషన్లో టెస్ట్ చేసి. చాలా షాపుల్లో కొంతమంది 10%, 5% అలా కటింగ్ ఉంటుంది, మా దగ్గర అలా ఉండదు అనమాట. అంతేకాకుండా మా ప్రోడక్ట్ కొని మీరు మళ్ళీ ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా లైఫ్ లాంగ్ ఎక్స్చేంజ్ ఉందండి. పల్స్ స్టోన్స్కి 85% ఎక్స్చేంజ్ ఉందన్నమాట. గోల్డ్కి అయితే ఆ రోజు ఉన్న రేటు, గోల్డ్ డైమండ్స్కి అయితే ఆ రోజు ఉన్న రేటు 100% ఇస్తాం అనమాట. సో ఎట్లా చూసినా మీకు లాస్ అనేది ఉండదు. ఒక 2-3 ఇయర్స్ ఈ డిజైన్ వాడుకొని మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఇంకో లేటెస్ట్ డిజైన్ కూడా తీసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకి కొద్దిగా మేకింగ్ వాల్యూ ఎడిషన్లో అవి పడతాయి అనమాట, GST అనమాట. సో చాలా యూస్ఫుల్ అనమాట. అప్పటికెటు గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి మీరు పాత గోల్డ్ ఇస్తే గోల్డ్ రేట్ తోటి మీకు సంబంధం ఉండదు అనమాట, సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి. సో ద నెక్స్ట్ పీస్ అండి, బ్యూటిఫుల్ సింపుల్ చైన్, డైలీ వేర్ కానీ ఏదైనా ఆఫీస్ వేర్ వెళ్ళాలన్నా, ఏదైనా జాబ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి బాగుంటుంది అనమాట. సింగిల్ రో పల్స్ తోటి గోల్డ్ తోటి అల్లిందనమాట, ట్రెడిషనల్ లాగా. దానికి గ్లిటరింగ్ ఇవ్వడానికి ఇలాంటి ఫ్లవర్స్ ఇచ్చామన్నమాట సీజర్స్ తోటి. దానివల్ల మంచి గ్లిటరింగ్ వచ్చి ఒక లేటెస్ట్గా కూడా అయిందనమాట. ఇది 13 గ్రామ్స్ అండి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్. 1,15,000 రేంజ్లో నీట్గా ఉందన్నమాట. 1,15,000లో సింపుల్గా మనం డైలీ 24 అవర్స్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది ఇంకొక సింపుల్ బ్రేస్లెట్ వచ్చిందండి, ఇది లేటెస్ట్గా అనమాట. లాస్ట్ వీక్ కూడా చూపించారు, ఇంకోసారి చూస్తున్నాను అనమాట. మంచి షైనింగ్ పాలిష్ ఇచ్చి ఫ్లవర్స్ లాగా ఇచ్చాను అనమాట. దీనిని బ్రైడల్ అప్పుడు అట్లా వేసుకోవచ్చు అనమాట. ఇలా హ్యాంగింగ్ లాగా వదిలేయచ్చు, లేకపోతే ఈ 4 మనం ఫింగర్ రింగ్స్కి పెట్టుకోవచ్చు అనమాట. అడ్జస్టబుల్ అండి, మనం రింగ్ సైజ్ ఎట్లా అని బాధపడక్కర్లేదు. ఇది ప్రెస్ చేస్తే సైజ్ తగ్గుతుంది, ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. లేకపోతే అనమాట ఇలా 4 రింగ్స్కి పెట్టుకొని మనము బ్యాంగిల్ వేసుకోవచ్చు. ఇది కూడా ఓపెనబుల్ అనమాట. సో ఓపెనబుల్ ఇక్కడ ఉంది చూడండి స్క్రూ. సో మనకి ప్రాబ్లం ఉండదు, సైజ్ అనేది ప్రాబ్లం ఉండదు. ఇలా ఎక్కేటప్పుడు ప్రాబ్లం కానీ లోపల వచ్చేస్తుంది కాబట్టి 2/6 సైజులో బ్యూటిఫుల్గా మిల్కీ వైట్ పల్స్ తోటి ఇచ్చాను అనమాట. ఇది లేటెస్ట్గా ఉంది. ఇలాంటి పేరు కూడా ఉందండి. ఇది నేను సింగిల్ చూస్తున్నాను మీకు. ఏమన్నా ఇప్పుడు మ్యారేజెస్కి ఎట్లా కావాలంటే, లేకపోతే కొద్దిగా మంచి ఫంక్షన్ ఉన్నది పిల్లలది, హాఫ్ శారీ ఫంక్షన్స్ అలాంటప్పుడు వేయాలంటే కూడా వేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఇలా హ్యాంగింగ్ లాగా కూడా వదలచ్చు అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 4,60,000 రేంజ్లో అండి. 35 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అండి, నెట్ వెయిట్ 33 గ్రామ్స్. ఎక్కువ గోల్డ్ ఉందండి, మనకు ఒక ప్రాపర్టీ లాగా కూడా చూసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం గోల్డే ఉంది, పల్స్ వెయిట్ చాలా తక్కువ ఉందన్నమాట. బ్యూటిఫుల్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకుని అప్రోచ్ అవ్వండి. ఇలాంటి అన్ని చోట్ల దొరకవు ఈ మోడల్స్. ఇవి కూడా మా దగ్గర కూడా ఎప్పుడు రావండి, వచ్చినప్పుడు మనం కొనాలి. ఇవి ఏంటంటే ఎక్కువ వెయిట్లో వస్తాయి కాబట్టి అన్నిసార్లు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయరు అనమాట కంపెనీస్. ఇప్పుడు బాగా మూవ్ అవుతుంటేనే మళ్ళీ తయారు చేస్తారు, లేకపోతే ఆపేస్తారు అనమాట. సో రేర్ కలెక్షన్ కాబట్టి మీకు నచ్చితే ఇమీడియట్లీ అప్రోచ్ అయ్యి కొనండి. పేరు ఉన్నది, సింగిల్ అయినా ఇస్తాం అనమాట. దేని ప్రైస్ అది అనమాట. సో ఇంకొక ఇయర్ రింగ్ ఉందండి మనకి. ఇది పోల్కీస్ తోటి ఇచ్చామన్నమాట. రష్యన్ ఎమరాల్డ్ స్మాల్ రూబీ బీడ్స్ తోటి వచ్చి క్లిప్-ఆన్స్ కూడా ఇచ్చామన్నమాట. ఎందుకంటే కొద్దిగా వెయిట్ ఉంది కాబట్టి బాగా స్టిఫ్గా ఉండటానికి. ఇది గ్రాస్ వెయిట్ 24.5 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ ఉంది. ప్రైస్ అరౌండ్ 2,20,000 రేంజ్లో అనమాట. బ్యూటిఫుల్గా దూరానికి చాలా బాగుంటుంది. పోల్కీస్ ఏంటంటే దగ్గర కంటే మనం దూరాన్ని పెట్టుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది, ఒక న్యాచురల్ లుక్ లాగా. ఆ స్టోన్ అంతా అన్కట్ డైమండ్ కదండి పోల్కీస్ అంటే. సో ఆ లుక్ అలా నీట్గా వస్తుంది అనమాట. సో ఇంకొక పీస్ ఉందండి. ఇది ఇదివరకు వచ్చింది ఎప్పుడో ట్రెడిషనల్ డిజైన్, మళ్ళీ కొత్తగా చేశారనమాట. ట్విస్టెడ్ పర్స్ తోటి ఇక్కడైనా మంచి యాంటిక్ డిజైన్లో 2 బ్రోచెస్ ఇచ్చారనమాట. మ్యాట్ ఫినిష్ ఇచ్చామండి దీనికి, అంటే మ్యాట్ ఫినిష్ ఇచ్చాము. దానివల్ల పికాక్స్ అనమాట. 4 సైజెస్, బిగ్గర్ టు స్మాల్ అయినట్టు, లేదా స్మాల్ టు బిగ్ వచ్చినట్టుగా అనమాట. నీట్గా ఉందండి. మంచి గోల్డ్, అంతా ఎక్కువ గోల్డ్ ప్రోడక్టే. 22 క్యారెట్స్ అనండి ఇది. ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ 52 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్ ఉంది. ఎక్కువ గోల్డే ఉందండి. అరౌండ్ 5,50,000 రేంజ్లో, 5,50,000 రేంజ్లో అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. కొంతమంది మాకు డీసెంట్గా సింపుల్గా ఉండాలి, మళ్ళీ హెవీగా ఉండాలంట అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. నమస్తే శ్వేత గారండి, థ్యాంక్ యూ మేడం మా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నందుకు. మేడం ఇది 5,50,000 మేడం, 5,50,000 మేడం. మంచి ప్రైస్ ఇస్తాము. ఎక్కువ గోల్డే ఉందండి. మంచి ప్రైస్ అంటే పల్స్ పైన మేకింగ్ ఛార్జెస్, వాల్యూ ఎడిషన్ పైన ఇస్తాము. మ్యాక్సిమం గోల్డ్ వర్తే ఉందన్నమాట. గోల్డ్ ప్రాపర్టీ లాగా కూడా కాబట్టి ఇప్పుడు గోల్డ్ అనేది ప్రపంచం మొత్తంలో ఒక నెంబర్ 1 ప్రాపర్టీ లెక్క అనమాట. మనకి షేర్లు ఇవన్నీ ఎట్లయినా కొన్నిసార్లు లాస్ వస్తాయి, కానీ గోల్డ్లో అనేది లాస్ అనేది ఉండదు అనమాట. గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అనమాట. మనం వేసుకున్నట్టు ఉంటుంది, ఆర్నమెంట్ కొంటే ప్లస్ ఒక ప్రాఫిట్ అనమాట. ఎప్పటికప్పుడు వాల్యూ పెరుగుతుంటుంది. కొత్త డిజైన్స్ కొనాలంటే పాత ఇచ్చేసి కొత్తది తీసుకోవడం. సో మనకి గోల్డ్ వాల్యూ తోటి అప్పుడు సంబంధం ఉండదు. 20,000 అయినా కూడా మీ పాత గోల్డ్ ఇచ్చేస్తే 20 గ్రాములది కొత్తది అదే రేంజ్లో వస్తుంది కాబట్టి మీకు సమస్య ఉండదు అనమాట. సో రోజు రోజుకి పెరుగుతుందండి గోల్డ్. సో కొనటం బెటర్ అనమాట. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినచ్చు, లేకపోతే ఏదైనా కూడా. అది అన్నిటికంటే గోల్డ్ కొనటం అనేది చాలా బెస్ట్ పాలసీ అనమాట. తక్కువ అయినా కూడా మనకున్న ప్రైస్ తోటి కాయిన్స్ కొనటం కంటే, కాయిన్స్ కొని మళ్ళీ ఆర్నమెంట్స్ చేసుకోవాలంటే మళ్ళీ వాల్యూ ఎడిషన్, బఫింగ్ ఛార్జెస్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి అనమాట. ఇదైతే
ఒకేసారి మీకు ఆర్నమెంట్ వచ్చేస్తుంది అనమాట. సో హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ 2 days ఎపిసోడ్ అనమాట. ఇంకొక ఇయర్ రింగ్ అండి, ఇంకొకటి చూడండి, ఇది మనకి మంచిగా రూబీస్ పల్స్ తోటి ఇచ్చామన్నమాట. నక్షి డిజైన్ ఇచ్చేసి షాండియర్ డిజైన్లో చాలా బాగుందండి. ఇది లేటెస్ట్గా వచ్చిందని తెచ్చాను, ముంబై స్క్రూ తోటి. ఇది అరౌండ్ 1,30,000 రేంజ్లో అండి. 12 grams గ్రాస్, నెట్ వెయిట్ 10 grams ఉందండి. బ్యూటిఫుల్గా మనకు డిజైన్ ఇచ్చారు. సో ఈరోజు ప్రోగ్రామ్ ముగించే ముందు ఎప్పటిలాగానే ఒక మంచి నీతి స్టోరీ తెలుసుకొని మనం వెళ్దామండి. దాంట్లో ఆ స్టోరీ అయిన తర్వాత దాంట్లో ఉన్న నీతి ఏంటో తెలుసుకొని దాని నుంచి మనం ఏ పాఠం నేర్చుకోవాలో విందామన్నమాట. సో అనగనగా ఒక అడవి ఉందన్నమాట. అడవిలో అడవికి రాజు ఒక సింహం అనమాట. కానీ ఆ సింహం చాలా బద్ధకస్తురాలు అనమాట. సో దాని దగ్గర ఒక గుంట నక్క వస్తుంది అనమాట. ఆ నక్క ఏంటంటే తను వేటాడలేక ఈ సింహం తిన్నదాన్ని మిగిలిన తిందామనుకొని ఎప్పుడు దీని చుట్టూతో తిరుగుతుంటుంది అనమాట. సో ఒకరోజు పొద్దున్నే లేచిన తర్వాత కాస్త లేటుగా లేస్తుంది సింహం. దానికి బాగా బద్ధకంగా ఉంటుంది, ఆకలేస్తుంది అనమాట. సో అదేంటంటే ఎదురుగా నక్క వస్తుంది అప్పుడే. సో నక్కకి చెప్తుంది, నువ్వు వెళ్ళి నాకేమన్నా ఆహారం తీసుకురా, నువ్వేమి దొరకలేదు తేలేదంటే నిన్నే చంపి తింటాను, నాకు ఆకలిగా ఉందంటది అనమాట. నాకు ఒక్కసారిగా భయపడుతుంది. ఇదేంటి అదేమన్నా తింటే వేటాడి మనం మిగిలిన తిందాం అనుకుంటే అది నన్నే తింటానంటుంది, నన్ను తెమ్మంటుంది. సరే ఏం చేద్దాం, ఏదో ఒకటి తెద్దామని వస్తాను అనమాట. అలా బయటికి వాక్ చేస్తూ వస్తాను అనమాట, ఏమైనా దొరుకుతాయి అని చెప్పి. వస్తే ఫస్ట్ ఒక ఏనుగు కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి చెప్పబోద్ది, సింహం పిలుస్తుంది అనమాట. అది ఒక్కసారిగా తొండంతో తంతుంది, ఎగిరి పడుతుంది. అమ్మ ఇది మన వల్ల కాదనుకుంటుంది. సో ఒక జింక పిల్ల కనపడుతుంది. సో దాని దగ్గరికి వెళ్ళి ఇలా సింహం పిలుస్తుంది వస్తామని ఏదో స్టోరీ చెప్తే, అది మా అమ్మ మాత్రం నిన్ను అసలు ఏది నమ్మద్దని నువ్వేది చెప్పినా నువ్వు గుంట నక్కవి అంటది అనమాట. సో ఇది అనుకుంటుంది, అరే వీళ్ళు ఎవరు నమ్మట్లేదు, ఏమన్నా బుర్రలేని దాన్ని తెలివి తక్కువ దాన్ని పట్టుకోవాలి మనమని చూస్తుంది అనమాట. వీటన్నిటిని వినవు మన మాటని. అప్పుడు ఒక గాడిద పాటలు పాడుకుంటూ వస్తుంటుంది అనమాట. అది ఎప్పుడు ఏంటంటే గాడిద దానికి తెలివి తక్కువ అనమాట. కానీ ఎప్పుడు కలగంటూ ఉంటుంది, నేను బాగా ఉన్న స్థితిలో ఉన్నట్టు, నన్ను అందరు తెలియగలదాన్ని మెచ్చుకున్నట్టు అనుకుంటుంటుంది అనమాట. అప్పుడు ఇది దొరికిందిరా సరైందని చెప్పి దాని దగ్గరకు వచ్చి గాడిదతోటి మాట్లాడుతుంది అనమాట. సింహం రాజు నిన్ను పిలుస్తున్నాడు, తను ఇక రిటైర్ అయిపోయి నిన్ను రాజుని చేయాలనుకుంటున్నాడు అనమాట. ఇదనేది నన్ను ఎందుకంటే నువ్వు అందరికన్నా ఈ అడవి మొత్తంలో మంచిదానివి అనమాట, నువ్వు బాగా తెలివిగలదానివి అంటే, అవును నేను తెలివిగలదాన్ని, వెళ్దాం పద అని వస్తాను అనమాట. సింహం దగ్గరికి రావడంతో అది ఒక్కసారిగా దూకి దాన్ని చంపబోద్ది అనమాట. ఒట్టి చెవులు ఒకటి దొరుకుతాయి దానికి. ఆ చెవులు వరకు కొరికేస్తుంది, మళ్ళీ తప్పించుకుంటుంది గాడిద. అమ్మ చచ్చేదాన్ని ఎట్లా కొట్ట బతికే అనుకుంటుంది అనమాట. మళ్ళీ వెనక నక్క వస్తుంది అనమాట. వచ్చి నక్క నరుస్తుంది, నువ్వు అది నన్ను చంపేసేది, నువ్వు రాజుని చేస్తావని చెప్పావంటే నక్క అంటే, అరే పిచ్చిదానా, నిన్ను కిరీటం పెట్టడానికి నీకు చెవులు అడ్డం వస్తున్నాయని చెప్పి అవి పీకేసింది, నీకు తెలియలేదు, నువ్వు రా అంటది. ఇదంటే అంతే అంటావా, నిజమా అయితే అని మళ్ళీ వస్తుంది అనమాట. మళ్ళీ వస్తే సింహం ఈసారి వేటాడి మళ్ళీ చంపబోద్ది, ఒట్టి తోక దొరుకుతుంది, తోక కట్ చేస్తాను అనమాట. మళ్ళీ పారిపోయి అమ్మ రెండోసారి బతికిపోయా అనుకుంటుంది అనమాట. మళ్ళీ నక్కొచ్చి, అరే పిచ్చిదానా ఎందుకు పరిగెత్తున్నావు అంటే, అదే చంపేస్తుంది, నా తోక కూడా గురిగేసింది, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే, నేనేమో అబద్ధాలు చెప్పట్లేదు, సింహాసనంలో కూర్చోవాలంటే నీ తోక అడ్డం వస్తుందని చెప్పి కట్ చేసింది అంటది అనమాట. అంతే అంటావంటే, అవును నిజమే, నీకు అర్థం కావట్లేదు అంటే, అంత తెలియగలదానివి నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవంటే మూడోసారి వస్తాను అనమాట. రాగాలి ఒక్కసారికి మీద పడి మొత్తం చంపేస్తాను అనమాట. చంపేసినాక ఇక నక్కకి చెప్తుంది, నేను అలా వాటర్ దాగొస్తాను, అలసిపోయాను, కాస్త దీన్ని గుండె, లివరు, హార్ట్ ఇవన్నీ సపరేట్ చేసి దాని బ్రెయిన్ అయినా సపరేట్గా పెట్టుంచి వచ్చి తింటానంటది అనమాట. సో నక్కన్ని సపరేట్ చేసి ఒక బ్రెయిన్ని మాత్రం బుర్రని తినేస్తాను అనమాట. సో సింహం వచ్చినాక అన్నీ చూస్తుంది అనమాట. అన్నీ చూసి దీని బ్రెయిన్ ఏమైంది, బ్రెయిన్ లేదు ఏంటంటే, నక్కంటది, మహారాజా గారు దానికి అసలు బ్రెయిన్ ఉందా, బ్రెయిన్ ఉంటే నేను చెప్పిన మాటలు మాటికి నమ్మి మళ్ళీ వస్తుందా, మీరు ఇన్నిసార్లు దాన్ని చెవులు కొరికినా తోక కొరికినా మళ్ళీ వస్తే, బ్రెయిన్ లేదండి దానికంటే. అవునవును దానికి బ్రెయిన్ లేదు, బ్రెయిన్ ఉందైతే మళ్ళీ రాదు, నిజమే అని చెప్పి చక్కని అన్ని తినేసి ఆనందంగా ఉంటాయి అన్నమాట. సో ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏంటంటే, ఈ లోకంలో ఎంతోమంది మనకి రకరకాల ఆశలు చూపిస్తుంటారు అనమాట. రోజు స్టార్ట్ అయినప్పటి నుంచి, బయటకు వచ్చినప్పటి నుంచి రకరకాల ఆశలు చూపిస్తుంటారు. చాలామంది వాటిని నమ్ముతారు అనమాట. ఒక్క స్థాయి వరకే నమ్మాలన్నమాట. బాగా నమ్మి విశ్వసించి వాటిపైన ఆశతోటి అనమాట, అతి ఆశతోటి, అది సాధ్యం కాదని తెలుస్తుంది, మన మనసుకి తెలుస్తుంది ఇది సాధ్యం కాదు అని చెప్పి, అయినా కూడా సాధ్యం అవుతుంది అని చెప్పి చాలామంది నమ్మి మోసపోతుంటారు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరూ తెలివిగా వ్యవహరించాలన్నమాట. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. సైనింగ్ అవుట్ సుమాన్, బాయ్ బాయ్, ధన్యవాదాలు.